ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద సంభవించిన బ్లో అవుట్ 4వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం మంటలు ఉధృతి తగ్గింది. అగ్ని కీలలు అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తిగా ఆరిపోలేదు. మంటలను ఆర్పేందుకు ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం గత 4 రోజులుగా శ్రమిస్తోంది. వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలపై నీళ్లు చల్లుతున్నారు. వెల్ క్యాంపింగ్ ప్రక్రియ ద్వారా బావిని మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు మరికొంత సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నెల 5వ తేదీన బ్లో అవుట్ కు ముందు డిప్ ఇండస్ట్రీస్ సంస్థ సిబ్బంది బావిలో డ్రిల్లింగ్ జరిపిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మరోవైపు ఓఎన్జీసీ కార్యకలాపాలు నిలిపివేయాలని స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా చమురు సంస్థలు ఇకపై గ్యాస్ చమురు బయటకు తీయవద్దని డిమాండ్ చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా లక్కవరంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఇలా ఉండగా బ్లోఅవుట్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు రేపు ఏరియల్ సర్వే చేసి పరిశీలించనున్నారని తెలుస్తోంది. లక్కవరం రోడ్డుకు ఆనుకొని 2.56 ఏకర్స్ పిహెచ్సి ఉంది. ఆ ఏరియాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రావాలనేది నా ఒపీనియన్. దీనికోసం నేను చాలా ప్రయత్నం గత సంవత్సర కాలంగా ఆలోచనతో ఓఎన్జీసీ నుంచి వాళ్ళు కనుక ఫైనాన్స్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది. వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు, ఫైనాన్స్డ్ బై ఓఎన్జీసీ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఎందుకంటే ఒక 60 గ్రామ పంచాయతీలకి సెంట్రల్ ప్లేస్ ఇది. కాబట్టి అక్కడ పెడితే బాగుంటుందని నేను ఉద్దేశపడి అడిగాను. నేనేం రోడ్డు అడగలేదు, బ్రిడ్జ్ అడగలేదు, ఇంకోటి అడగల. హాస్పిటల్ పెట్టండి. దీనివల్ల ఏమాత్రం ఇబ్బంది వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి రష్ అవడానికి ఒక సెంట్రల్గా దగ్గరుండే ప్లేస్ అవుతుంది. నాకు అక్కడ చివరి సెక్రటరీపల్లి నుంచి ఎవరికైనా సిక్ అయితే అమలాపురం రావాలి, కాకినాడ వల్ల రాజమండ్రిలో భీమవరం వెళ్ళాలి. అంత దూరాలు పోనీయకుండా నాకు లక్కవరంలోనే మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినట్టయితే ఈ అన్నింటికి ప్రాబ్లం సాల్వ్ అవుద్దన్న ఉద్దేశంతో నేను అడగటం జరిగింది. విషయంలో నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఏ వెల్స్ మీరు ఓపెన్ చేయబోతున్నారు ఆ లిస్ట్ కావాలి నాకు. దానికి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు జరుగుద్ది, మీరు ఎప్పుడు చేయదలుచుకున్నారు నాకు క్లారిటీ ఇవ్వాలా. ముందుగా అడ్వాన్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దానివల్ల నేను అలర్ట్ చేయగలను జనాన్ని. తర్వాత ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో కూడా చూసుకోగలను. నీళ్లే లేవండి. నీళ్లు క్రియేట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో మీరు చూసారు ఇక్కడ. తర్వాత ఎక్విప్మెంట్ రావడానికి ఎంత టైం పట్టిందో మీరు చూసారు. 24 గంటలు పట్టింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.